పాన్ ఇండియా లెవెల్ ప్రమోషన్స్ అంటే ఎలా ఉంటాయో మనం పుష్పని చూసి నేర్చుకోవాలి. ఇంకా ఖచ్చితంగా ఇది మాత్రం ఒక బెంచ్ మార్క్ అనుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ రాబోతున్న సినిమాలు ఏవి కూడా, అది డాకు మహారాజే కానివ్వండి, సంక్రాంతికి వస్తున్నాం కానివ్వండి, లేకపోతే పుష్ప అది వచ్చే గేమ్ చేంజర్ కానివ్వండి, ఈ రెండు సినిమాలు మెయిన్లీ డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్, వీటిలలో ప్రమోషన్స్ చూసుకుంటే 0.001% కనిపిస్తున్నాయి. మెయిన్లీ దిల్ రాజు దానికి 400 crores బడ్జెట్ పెట్టినప్పుడు ఒక్కసారన్న శంకర్ గారు మరి ఏంటి పరిస్థితి అని అడగట్లేరని చెప్పేసి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. మరి సినిమా వస్తుందా రాదా ఇంక ఇప్పటికైనా? ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఏమో కానీ ఫ్యాన్స్ అయితే మామూలుగా అంటే ఒక యుద్ధమే చేస్తున్నారు సోషల్ మీడియా మొత్తం కూడా. ఎందుకంటే దిల్ రాజు గారు మాకే ఇంత కడుపు రగిలిపోతుంది, మీరు అప్డేట్స్ ఇవ్వట్లేదని, మీరు అంత ఇన్వెస్ట్ చేసి శంకర్ గారిని ఎందుకు అడగట్లేదు అంటే, ఓకే ఒక టైం ఇచ్చారు షూటింగ్ వర్క్కి అయిపోయింది, ఇంకా ఈ లాస్ట్ 10-15 రోజుల్లో కూడా మీరు ఎందుకు అప్డేట్స్ తీసుకుని ప్రమోషన్స్ వేగంగా చేయలేకపోతున్నారు? ఎందుకంటే దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, ఈ సినిమాలో ఏ డెసిషన్ తీసుకున్నా శంకర్ గారే తీసుకోవాలి, మాకు సంబంధం లేదని. సో ఆయనకు అబ్జెక్ట్ పూర్తి బాధ్యత. ఎంతైనా కూడా ఇప్పుడు అరే నేను ఒక సినిమా తీస్తుందంటే హీరోకి కూడా కొంచెం బాధ్యత ఉంటుంది, ఆయన కూడా అడగొచ్చు, ఆయన దానికి సంబంధించి మాట్లాడుతున్నాను తెలుసు. కానీ దిల్ రాజ్ సైడ్ నుంచి ఎలాంటి ఎఫర్ట్ లేదని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆయన బయట పనులన్నీ చూసుకుంటున్నారు, మిగతా సినిమాలకి అరే నెక్స్ట్ ఏ సినిమాకి పెట్టాలని చూసుకుంటున్నాడు తప్పించి ఉన్న సినిమాని ఇప్పుడు 400 కోట్లకు 800 కోట్లు రావాలంటే అయితే సరే ఇంకో 100 కోట్లు పెట్టాలి కదా, అది ఎందుకు లేదని అడుగుతున్నారు. అంటే విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్, సో కొన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే అసలు ఆయనకు ప్రమోషన్స్ అవసరం లేదు ఖచ్చితంగా. అయితే దిల్ రాజు గారు కూడా అదే చెప్తుంది. ఎందుకు జీరో అంటే, మనం ఇంతకుముందు సినిమా చూసుకుంటే సలార్ ఉంది, సలార్ సినిమా ఫస్ట్ ఇది ఎలాగో ఫస్ట్ పార్టీ, అది ఆ సినిమాకి ఒక టీజర్ ఒక ట్రైలర్ తప్ప ఇంకెక్కడ డైరెక్టర్ గారు మొహం చూపించింది లేదు, హీరో గారితో చూపించింది లేదు. అలా అంటే సినిమా వచ్చింది చూశారు జనం, అది హిట్ ఆఫ్ ఫ్లాప్ రిజల్ట్ ఏంటంటే పక్కన పెడితే సినిమా వచ్చింది జనం రీచ్ అయింది చూశారు జనం. సో అట్లా ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు ప్రమోషన్స్ ఎవరికి కావాలి? ఒక చిన్న సినిమా విశ్వక్సేన్ ఉన్నాడు, అతని సినిమా బాగుంటుంది అన్నప్పుడు తను ఏ లెవెల్కైనా వెళ్ళి ప్రమోషన్ చేసుకుంటాడు. ఇప్పుడు పుష్ప ఉంది, నార్త్ ఆడియన్స్కి రీచ్ చేయాలి కాబట్టి అన్ని బ్రాండ్లతో ఆయన ప్రమోట్ చేశారు. అదే చెప్తుంది. సో రామ్ చరణ్ గారిది ఏంటంటే ఆయన నమ్ముకుని వస్తున్న సినిమా ఇది, ఖచ్చితంగా ఆయనకు ప్రమోషన్ అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆల్రెడీ చాలా వరకు ప్రమోషన్ చేస్తున్నారు, అది మనకు జనాలు కనెక్ట్ కావట్లేదో అది కనపట్లేదు తెలియదు. కానీ రామచ్చా సాంగ్ మంచిగా లాంచ్ చేశారు కాలేజ్లోకి వెళ్ళి, అట్లానే టీజర్ లాంచ్ అనేది నార్త్లో చేశారు వెళ్ళి. సో మరి ఇన్ని చేస్తున్నారు కనపట్లేదు ఎవరికి. మళ్ళీ ఇంకోటి మన యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది. సో ఇన్ని ఈవెంట్స్ వాళ్ళు టైం టు టైం చేస్తున్నారు, బట్ ఏంటంటే ఎక్కడో జనాలకు అది మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఇవాళ ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేస్తామన్నారు, దాని గురించి నో అప్డేట్. అదే ఆ ట్రైలర్ గురించి కూడా దాని అవుట్పుట్ అంతా కూడా శంకర్ గారు ఇవ్వాలి, అది ఎందుకు అడిగి తీసుకోవట్లేదని ఇంకా 27వ తారీఖు అని చెప్పారు, అప్పటికి ఇవ్వట్లేదు ఏంటని. సో ఎక్కడ పోస్టర్ అఫీషియల్గా వేస్తే మళ్ళీ అది టైంకి ఇవ్వలేకపోతే ఫ్యాన్స్ మళ్ళీ తిరిగి అంటారని ఈ ప్రొడక్షన్ సైడ్ నుంచి అటు పోస్టర్స్ కూడా రావట్లేదు. సో మరి ఇంకా ఫ్యాన్స్ ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అదే బుచ్చిబాబు గారు చూడండి, ఆల్రెడీ ఆయన అవసరం లేకపోయినా నిర్మాతలతో సంబంధం కూడా లేకుండా ఇన్స్టా ఉంటే ఇన్స్టాలో, ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో, ఏది ఉంటే అక్కడ నుంచి ప్రతి ఒక్కరి అంటే అక్కడ ప్రతి టీంలో పనిచేసే కెమెరామ్యాన్ కూడా అప్డేట్స్ ఇస్తున్నారు, మేము షూట్ మొదలెట్టాం, మేము ఇక్కడ చేస్తున్నాం, ఆ అప్డేట్ టైం టు టైం అప్డేట్ ఇస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం శంకర్ గారు అంతా ఆయనది చెన్నై టీమే ఇవ్వాలి, మొత్తం ఆయన టేబుల్ నుంచి రావాలని చెప్పి ఇక్కడ దిల్ రాజు గారు చెప్పారు. సో ఖచ్చితంగా సినిమా అయితే వచ్చి శంకర్ గారు కంబ్యాక్ అవ్వాలని మనం కోరుకుందాం.